మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంగ్ల సంవత్సరంలో గడిచిన 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలామంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3 నుంచి 4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహం కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము, ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలను సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలా మంది కూడా గురుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావాల్సిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చును, విదేశీ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే
జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి మేషరాశి, మిథున రాశి వారు అనగానే ఇక్కడ రెండు మైండ్ సెట్లు కలిగినటువంటి వారు. వీరు రెండు చేతులు ఉన్నప్పటికీ నాలుగు చేతుల సంపాదన ఉంటుంది, లేదా రెండు చేతుల సంపాదన ఉంటుంది. ఒక పని చేస్తూ మరొక పని చేసేటువంటి యోగం ఉంటుంది. సో మిథున రాశి వారికి రాబోయే 6 నెలలలో అత్యంత కీలకమైనటువంటి కాలంగా మారబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి గడిచిన రోజులలో కొంత బోన్ రిలేటెడ్ కానీ, మజిల్స్ రిలేటెడ్ కానీ, పంటికి సంబంధించింది కానీ కొన్ని ఇష్యూస్ చాలా ఫేస్ చేశారు, చాలా బాధపడ్డారు, హాస్పిటలైజ్డ్ కూడా అయ్యారు కొందరు. అందరికీ ఉద్యోగ యోగం కానీ, మరికొందరికి విదేశీ యోగం కానీ, కొన్ని నిలిచిపోయినటువంటి పనులు పూర్తి కాబోతున్నాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలు చేసేవారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఐటీ రంగం కావచ్చును, మీడియా రంగం కావచ్చును, మార్కెటింగ్ రంగం కావచ్చును, అదేవిధంగా కమ్యూనికేషన్ రంగం కావచ్చును. ఈ రంగాలలో ఉండేటువంటి వారికి కా, కి, కు, కే, కో అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి చాలా మంచి యోగాలు ఏర్పడబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాబోయే 6 నెలలలో, అందులో ఎస్పెషల్లీ అక్టోబర్ తర్వాత నుండి చాలా అద్భుతంగా ఉంది. ఇక కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చును. ఎందుకంటే 2020, 21, 22, 23 కూడా చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు. మామూలు ఇబ్బందులుగా గతంలో ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందవచ్చును. వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. విదేశీ ఉద్యోగము లేదా విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల ద్వారా లాభాలు పొందవచ్చును. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడుతున్నాయి. మీకు కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరగవచ్చును. సోదరులు, బంధువుల సహకారం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి యోగం ఉంది. చాలా అనుకూలంగా ఉంది. మీ మాటల వల్ల కొంత అపార్థాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మాట అనేటువంటిది చాలా జాగ్రత్త. ఆవేశంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. అనుకోని ఖర్చులు పెరగవచ్చును. స్నేహితుల కోసం లేదా కుటుంబం కోసం ఎక్కువగా కూడా ఖర్చు చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత నరాల బలహీనత, ఒత్తిడి, నిద్రలేని సమస్యలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ప్రయాణాల వల్ల అలసట పెరగవచ్చును. ఆహారపు అలవాట్లను పై కొంత శ్రద్ధ అనేటువంటిది అవసరము. భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలలో కొంత వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు వచ్చే పరిస్థితి ఉంది. భార్యాభర్తలలో కూడా కొంత చిన్న గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా సంతకాలు కానీ, ఒప్పందాలు కానీ, మధ్యవర్తిత్వానికి వెళ్ళేటువంటి సందర్భాలలో తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళండి. తప్పకుండా బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుకు కావచ్చును. అదేవిధంగా గణపతి ఆరాధన కానీ, ప్రతి బుధవారం గణపతికి గరకను సమర్పించడం ద్వారా మంచి శుభయోగాలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ మంత్ర సాధన చేయడం ద్వారా. సో విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కావచ్చును గణపతి ఆరాధన చాలా మంచిది. మరి ఈ మిథున రాశి వారికి మరి గడిచిన ఇందాక చెప్పుకున్నాం 2020 ఆగస్టు నుండి 23, 24 వరకు కూడా చాలా బ్యాడ్ ఈవెంట్స్, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మోసపోవడాలు, ఎవరో మిమ్మల్ని మోసం చేయడాలు, చాలా పోగొట్టుకున్నటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. విదేశాల్లో ఉండేటువంటి వారేమిటి, స్వదేశాల్లో ఉండేటువంటి వారేమిటి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి రాబోయే 6 నెలలలో మాత్రము కొంత అభివృద్ధి కనబడుతున్నది. సో ఈ మిథున రాశి వారికి కొత్త పరిచయాలు, కొత్త అవకాశం లేదా కొత్త నిర్ణయం జీవితానికి మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. మరి ఆ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే క్రమంలో ఏమైనా మీకు అటు ఇటుగా అనిపిస్తే తప్పకుండా నేను మురళీధర్ శర్మ ఉన్నాడు అనేటువంటి భావన చేసుకోండి. మీ ఇంట్లో మనిషిలాగా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఎవరూ చెప్పని మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే అది మీరు అర్థం చేసుకోండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో ఒక మలుపు అనేది ఉండకుంటే నన్ను అడగండి. ఆల్ ది బెస్ట్.